హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరళ రాకతో బయటపడ్డ లోహిత నాటకం. లోహితాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న నాగవల్లి నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగవల్లి అయితే మ్యాడీ దగ్గరికి వస్తుంది. ఇక మ్యాడీ దగ్గరికి వచ్చి, నువ్వు చిన్నీని మర్చిపోయి మధుని ప్రేమించావు, అదే చాలు. చిన్ని కోసం ఎక్కడ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని చాలా భయపడ్డాన్రా. నువ్వు చిన్నీని మర్చిపోయి మధుని ప్రేమించి చాలా మంచి పని చేశావు. మీ అమ్మని చంపిన హంతకురాలు కూతుర్ని నువ్వు మర్చిపోలేవేమో, మళ్ళీ తనని వెతికి పెళ్లి చేసుకుంటావేమో అని అనుకున్నాను. నువ్వు ఒకవేళ తనని పెళ్లి చేసుకునుంటే పైన ఉన్న మీ అమ్మ మనశ్శాంతిగా ఉండేది కాదు, ఆత్మశాంతి ఇచ్చేది కాదు అని అంటూ ఉంటుంది నాగవల్లి. అయితే అప్పుడు ఇక మ్యాడీ అయితే, నా మనసులో ఇంకా చిన్నయే ఉంది మమ్మీ, కానీ ఆ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేకపోయాను. మధు జీవితం ఏమైపోతుందా అని మీకు ఇష్టం లేకపోయినా సరే మధు మెడలో తాళి కట్టాను అని లోపల అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు మ్యాడీ అని అంటూ ఉంటుంది నాగవల్లి. ఏం లేదు మమ్మీ, మధుని పెళ్లి చేసుకొని నేనేదన్నా తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టానేమో అనుకున్నాను, కానీ మీరు నా ప్రేమని అర్థం చేసుకున్నారు, నా మనసుని అర్థం చేసుకొని మధుని ఇంటి కోడలుగా ఒప్పుకున్నారు. నిజంగా మీలాంటి పేరెంట్స్ దొరకడం నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని అంటూ ఉంటాడు మ్యాడీ. అయితే అప్పుడే ఇక నాగవల్లి అయితే, ఎందుకు మ్యాడీ ఇంకా నువ్వు మధు మీద ఉంది జాలి అని ఎందుకు నా దగ్గర బయటపడడం లేదో, ప్రేమ అని ఎందుకు చెప్తున్నావు? ఏ రోజైతే నువ్వు నాకు మధు మీద ప్రేమ కాలేదు జాలి ఉంది అంటావు, అప్పుడే తనే చిన్ని అని కూడా చెప్పేస్తాను అని అంటూ ఇక మధు ఇద్దరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా నాగవల్లి అయితే మధుని చూసి అంటూ ఉంటుంది, త్వరలోనే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోతున్నావు అని అంటూ ఉంటే, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం కాదు, మీరు ఈరోజు ఒక పని చేయాలి అని అంటూ ఉంటుంది మధు. ఏంటి, నేను ఒక పని చేయాలా? ఏంటది అని అనగానే, ఏమీ లేదు, ఈరోజు నన్ను మ్యాడీని మీరు బయటికి పంపుతున్నారు, అది మీరే చెప్పాలి మ్యాడీకి వెళ్ళి అని చెప్తూ ఉంటుంది మధు. అయితే నేనేంటి, అసలు మీ ఇద్దరిని బయటికి పంపించడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి. అయితే మధు అప్పుడే ఇక, మ్యాడీ నేను బయటికి సరదాగా వెళ్ళాలనుకున్నాం, మ్యాడీని రమ్మంటే రావడం లేదు, మీరు చెప్తే ఖచ్చితంగా వస్తాడు అని అంటూ ఉంటుంది మధు. అప్పుడే ఇక, అదేంటి పెళ్ళైన తర్వాత నీ మాటే వింటాడు, మీ మాట ఇప్పుడు దాకా విన్నాడు కదా అని చెప్పావు, మరి నీ మాట వినడం లేదా అని అంటూ ఉంటే, అసలైన కార్యక్రమం జరగలేదు కదా అత్తయ్య గారు, అసలైన కార్యక్రమం జరిగేస్తే అప్పుడు నా చుట్టూనే తిరుగుతాడు అని మధు అయితే మాట్లాడుతుంది. అసలు ఇలా మాట్లాడుతున్నావు, నీకు అసలు సిగ్గు లేదా అని అంటూ ఉంటే, నేనెందుకు సిగ్గుపడాలి, నేను నా గురించి నా భర్త గురించే కదా మాట్లాడుతుంది, నేను ఎవరి గురించో కాదు కదా మాట్లాడేది అని మధు అయితే అంటూ ఉంటుంది. నువ్వు అన్నిటికీ తెగించావు, అందుకే అలా మాట్లాడుతున్నావు అని నాగవల్లి చెప్తూ ఉంటే, నేను దేనికైనా తెగిస్తాను, అది మీకు తెలియదులే, ముందు ముందు తెలుస్తుంది అని చెప్తూ మధు అయితే నాగవల్లికి మాటలతో ఇక షాక్ ఇస్తూ ఉంటుంది. తర్వాత ఇక మ్యాడీ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక మధు అయితే, మ్యాడీ వచ్చాడుగా చెప్పండి అని అంటూ ఉంటుంది మధు. అప్పుడే ఇక నాగవల్లి ఇలా చెప్తూ ఉంటుంది, మ్యాడీ నీతో ఏదో పనుందని పార్టీ ఆఫీస్కి రమ్మని మీ డాడీ చెప్పారు, నువ్వు పార్టీ ఆఫీస్కి వెళ్ళు అని అంటూ ఉంటుంది నాగవల్లి. ఆ మాట విని సరే మమ్మీ అని వెంటనే మ్యాడీ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక మధు అయితే నాగవల్లిని చూసి అలా ఉండిపోతుంది. ఏంటి, నువ్వు మాటలతో రెచ్చగొడితే మీ ఇద్దరిని పంపించేస్తాను అనుకున్నావు కదా, అది ఎప్పటికీ కూడా జరగదు, ఈ నాగవల్లితో కాదు, పెట్టుకోకు, నాతో పెట్టుకోకు నువ్వు అని అంటూ ఉంటుంది నాగవల్లి. తర్వాత ఇక లోహిత అని గట్టిగా అరుచుకుంటూ అక్కడికైతే వస్తుంది సరళ. ఇక సరళ గట్టిగా అరుచుకుంటూ రావడంతో ఒకేసారి లోహిత షాక్ అయిపోతూ, ఇదేంటి అమ్మ ఇక్కడికి వచ్చిందా, అసలు నేను ఇక్కడున్నానని అమ్మకి ఎవరు చెప్పుంటారు అని కోపం షాక్ అయిపోయి దాక్కుంటుంది లోహిత అయితే గదిలో. అప్పుడే ఇక సరళ అయితే, లోహిత బయటికి రా అని గట్టిగా అరుస్తూ ఉంటే, ఎవరు మీరు, అలా గట్టిగా అరుస్తున్నావేంటి,
అసలు మా కోడల్ని ఎందుకు పిలుస్తున్నావు అని వసంత అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సరళ అయితే మీ కోడలా, మీ కోడలు కాకముందు అది నా కూతురు అని సరళ అంటుంది. ఏంటి, లోహిత నీ కూతురా? అదెలా కుదురుతుంది? లోహిత కోటీశ్వరరాలు, వాళ్ళ పేరెంట్స్ కోటీశ్వర్లు అని వసంత చెప్తూ ఉంటే, అదే కోటీశ్వర్లో ఎవరో తేలుస్తాను, మీ కోడల్ని బయటికి రమ్మని చెప్పండి అని సరళ వసంతతో అంటూ ఉంటే, ఇంతలో నాగవల్లి వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు, ఏంటి న్యూసెన్సు అని అంటూ ఉంటుంది. ముందు లోహితాని పిలవండి, ఎవరో నేను అర్థమవుతుంది అని చెప్తూ ఉంటుంది సరళ. లోహిత వాళ్ళ అమ్మంట, లోహిత వాళ్ళ అమ్మని చెప్తుంది అని అనగానే లోహిత అని గట్టిగా అరుస్తుంది నాగవల్లి. అప్పుడే ఇక లోహితాని బయటికి రమ్మని అడగడంతో పిలవడంతో లోహిత అయితే బయటికి వస్తుంది. ఇక సరళ అయితే లోహితాని చూసి తన మెడలో ఉన్న తాళిని చూసి కోపంతో రగిలిపోతూ లోహితాని చంప పగలగొడుతుంది. కన్న తల్లి, తోడబుట్టిన అన్నయ్య, వీళ్ళిద్దరికీ కూడా చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావా? పైగా పెళ్లి చేసుకొని ఇంట్లో కాపురం చేస్తూ ఇంటికి మాత్రం తాళిని, కాళ్ళకి ఉన్న మెట్టల్ని అన్నీ కూడా తీసేసి ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టు హాస్టల్లోనే ఉంటున్నట్టు నటిస్తావా అని చంప పగలగొడుతుంది సరళ. అప్పుడే ఇక దేవా ఫోటో అయితే చూస్తుంది. ఇతని ఫోటో ఇక్కడుందేంటి అని అడుగుతూ ఉంటే, మా అన్నయ్య ఆయన మినిస్టర్ అని అంటూ ఉంటుంది వసంత. అప్పుడే ఇక నాగవల్లి అయితే, అసలు ఏంటి న్యూసెన్స్, ఏంటి లోహిత, ఈమె మీ కన్న తల్ల, మరి మీ పేరెంట్స్ కోటీశ్వర్లు అని చెప్పావు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే, నువ్వు వచ్చి వచ్చి ఈ దుర్మార్గుడి ఇంట్లోకి కోడలవయ్యావా? అసలు ఇతని కారణంగానే మీ నాన్న చనిపోయింది అని అంటూ ఉంటుంది సరళ. అప్పుడే ఇక ఏం మాట్లాడుతున్నావు, అసలు ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే, నేనెవరో తెలీదా, నేను కావేరి వాళ్ళ అన్నయ్య భార్యని, కావేరి వదిన్ని అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నాగవల్లి. అంటే చిన్నీకి నువ్వు మేనత్తవా అని అంటూ ఉంటే, అవును చిన్నీకి నేను మేనత్తని. ఈ లోహిత నా కన్న కూతురు అబద్ధం చెప్పి మీ అబ్బాయిని ప్రేమించి ఇంటి కోడలయ్యింది అని అంటూ ఉంటుంది సరళ. అప్పుడే ఇక లోహితాని చంప పగలగొడుతుంది నాగవల్లి. లోహితాని చంప పగలగొట్టి, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక లోహిత అయితే, మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే మధునే చిన్ని అని నేను మేడీకి చెప్పేస్తాను అని అంటూ లోహిత అయితే నాగవల్లికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మరి ఇప్పుడు నాగవల్లి లోహితాని బయటికి పంపిస్తుందా, అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.